మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ నుంచి 144 మంది తెలుగువారు సురక్షితంగా ప్రత్యేక విమానంలో స్వరాష్ట్రానికి చేరుకున్నారు. నేపాల్ దేశంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ చూపి ఏపీకి తీసుకొచ్చారు. కాఠ్మాండు విమానాశ్రయం నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 104 మంది విశాఖ విమానాశ్రయానికి, 40 మంది తిరుపతి విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారని అధికారులు వెల్లడించారు. నేపాల్లో చిక్కుకుని రాష్ట్రానికి వచ్చిన తెలుగువారికి ఎమ్మెల్యేలు విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో వచ్చిన తెలుగువారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వారికి భోజన ఏర్పాట్లు, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదాలు, శ్రీకాళహస్తి ప్రసాదాలు అందించారు. ఇక తమను సురక్షితంగా తీసుకొచ్చినందుకు మంత్రి లోకేష్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. భగవంతుని దయ వల్ల కాఠ్మండు వరకు చేరుకున్నాము. కాఠ్మండులో చేరిన తర్వాత మేము హోటల్లోంచి బయటికి రాలేకపోయినాము. మా బస్సు కూడా బద్దలు కొట్టేసినారు రాళ్లతో. అంతే మా భార్య కూడా బాగా దెబ్బలు తగిలాయి. అక్కడి నుంచి మేము హోటల్లోంచే పూర్తిగా బిక్కుబిక్కుమంటూ ఉన్నాము అక్కడే. అదే సమయానికి మేము ప్రభుత్వానికి కొద్దిగా వేరే వాళ్ళతో ద్వారా చెప్తే నారా లోకేష్ గారు, మన ప్రభుత్వము అందరూ కూడా చాలా చక్కగా మాకు ప్రోత్సహించి భయం లేకుండా ధైర్యం చెప్పి మమ్మల్ని అందరినీ కూడా చక్కగా బయటికి తీసుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటాము అని చెప్తున్నాము. నారా లోకేష్ గారికి, సీఎం గారికి, మా కడప మాధవి ఎమ్మెల్యే గారికి, శ్రీనివాస్ గారికి, వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నారా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. కడప చూసుకొని వచ్చేటప్పుడు ప్రోగ్రాం నుంచి కాఠ్మాండు వెళ్ళాము. కాఠ్మాండుతో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందనని మేము అక్కడే హోటల్లో ఉండిపోయినాము. 10 గంటలకు కొద్దిగా రిలీఫ్ అవుతుందని మేము బయట వస్తే రాళ్లతో బస్సు పైన దాడి చేసినాడు. డ్రైవర్ తెలివిగా బస్సు డోర్ తీయకుండా మళ్ళీ చేసి హోటల్ కాడికి తెచ్చేస్తే హోటల్ యాజమాన్యం అంతా మమ్మల్ని రూముల్లోకి పంపించేసి స్వెటర్ చేసేస్తారు. మాకు ఎలాంటి ప్రమాదము లేకుండా లోకేష్ సార్ ఆధ్వర్యంలో, కమిషనర్ గారు అందరూ చేసి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంతో మేము సురక్షితంగా చేరుకున్నాం. మీ అందరూ ఇంత ఇదిగా మమ్మల్ని చూసేదానికి మాకు ఏడుపు వస్తుంది. ఏదైతే నేపాల్లో చిక్కుకున్నటువంటి తెలుగు వారందరినీ ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్లాన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా వాళ్ళందరితో మాట్లాడి స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి వాళ్ళందరినీ కూడా కాఠ్మండు నుంచి సురక్షితంగా ఈరోజు విశాఖపట్నం మరియు తిరుపతి విమానాశ్రయాలకు వాళ్ళందరినీ కూడా సురక్షితంగా చేర్చడం జరిగింది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సుమారుగా 120 మంది కూడా అక్కడ దిగిపోయి ఉన్నారు. మిగతా వాళ్ళు 39 మంది కూడా తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ల్యాండ్ అయ్యారు. వీళ్ళందరూ కూడా మనకి అనంతపూర్, సత్యసాయి, కడప, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లా వాస్తవ్యులు. వీళ్ళందరూ కూడా ఇక్కడ స్పెషల్ మనకి అన్ని ఏర్పాట్లు చూసుకొని ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్ కూడా ప్రత్యేకంగా ఇన్నోవా వెహికల్స్ పెట్టి వాళ్ళందరికీ భోజన వస్తువులందరినీ కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఆయా జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులతో వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానానికి చేరే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అయింది. అదేవిధంగా తిరుపతి వచ్చారు కాబట్టి స్వామివారి ప్రసాదాలు కూడా వాళ్ళందరికీ అందించాము. వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా భయభ్రాంతులకు అక్కడ కాఠ్మండులో గురయ్యన్నారు. చాలా సురక్షితంగా ఇక్కడికి రావడంతో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.